టీఆర్ టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. తెలంగాణ ఆడపడుచులు చూడాల్సిన వీడియో, తెలంగాణ అక్క చెల్లెలు ఎవరున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో మీ మాధ్యమాల్లో షేర్ చేసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం, మరి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు బతుకమ్మ పండగకి. బతుకమ్మ పండుగ వస్తుందంటే మరి కేసీఆర్ చాలా మంది ఆడపడుచులకి మరి బతుకమ్మ ఆట ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి చీరలు ఇవ్వాలి అని కూడా ఇచ్చారు. మరి దాని వెనుక కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగిందని కూడా తెలుస్తా ఉంది. మరి చేనేత అన్నలకి ఏదైతే ఉపాధి కల్పిస్తామని బతుకమ్మ చీరలు తీసుకొచ్చిన కేసీఆర్ వాళ్ళకు ఉపాధితో పాటు మా అక్క ఇళ్ళకి చీరలు ఇస్తా ఉన్నా అని చెప్పాడు. మరి నిజంగానే ఆ నేపథ్యము మరి ఆయన ఇచ్చినది కొంతవరకు కరెక్ట్ అయినాయి, కానీ ఫస్ట్ విడత బాగానే వచ్చినాయి, నేతన్నలో కూడా కరెక్ట్ డబ్బులు పోయినాయి. సెకండ్ విడత బాగానే వచ్చినాయి, కానీ మూడో విడత నాలుగో విడత ఇట్లా వచ్చేసరికి మరి కొంత అక్కడ కూడా ఏదైతే అన్యాయం జరగాలో ఎంత మేరకు అన్యాయం చేయాలో అంతవరకు చేసిరు. మరి ఏంది అన్యాయం అంటే ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన చీరలు తీసుకొచ్చి చేనేతలు చేసిన చీరలని వాటి కలర్లు వేసి డిజైన్లు వేసి పెద్ద స్కామ్ చేసి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు చేనేత వాళ్ళకి ఇవ్వకుండా తప్పించుకున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే నేను అంచనా ప్రకారం చెప్తా ఉన్నాను, 2,000కు పైనే ఉందంట. నాకున్న ఏదైతే మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం అయితే 2,000 వరకు అని తెలుసు. 2,000 కోట్ల వరకు అయితే చేనేతలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కొంతవరకు ఎవరైతే అక్కడ వాళ్ళకు తీసుకొచ్చారో వాళ్ళకు మట్టుకే ఇచ్చారు. అక్కడ ఎవరైతే అక్కడ పనిచేసిన వాళ్ళు నిజాయితీగా పనిచేసిన వాళ్ళ చేనేతలకి పొట్టగొట్టిన ప్రభుత్వము బీఆర్ఎస్ అని చెప్తారు. మరి ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు చేంజ్ అయింది. మరి కేసీఆర్ మరి బతుకమ్మ చీరలు ఇచ్చినట్టు మరి వీళ్ళు కూడా వేరే పథకం తీసుకొని వస్తారు. వాటిలో ఏంటంటే బతుకమ్మ చీరలకు నగదు బహుమతి అంట. బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా ఆ పైన ఆలోచనలో సర్కారు. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికి ఇద్దామా, బ్యాంక్ ఖాతాలో వేద్దామా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డు లేక స్వయం సహాయక బృందాలతో సభ్యత్వమా, దీనిని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమావేశ ఆలోచనలు చేస్తాము. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తనుముకలంట. అంటే ఎటువంటి 500 ఇద్దామా, 500 కంటే ఎక్కువ ఇద్దామా అనే ఆలోచనలో ఉన్నారంట. మీకు గిఫ్ట్ రూపంలో ఇస్తారా, నగదు రూపంలో ఇస్తారా, బ్యాంకులు ఇస్తారా అనేది కూడా ఆలోచనలో ఉన్నారంట. అయ్యా నువ్వు ఇస్తాన్న మహాలక్ష్మి ఏదైతే 2,000 మహిళలకి 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, మరి అది ఎప్పుడు వేస్తావు? అదే కదా నువ్వు ప్రతి నెలకి వేస్తా అని చెప్పినావు కదా. ఈ 500 ఎవరు ఓడుకుంటారు? ఈ 500 ఎవరన్నా అడుగుతారా నేను? ఇక బతుకమ్మ చీరలో ఎట్లా ఒకటి స్కామ్ జరిగింది అది అని చెప్పినావు, నువ్వే చెప్పినావు. మరి అది బంద్ చేయించినావు. అది బంద్ చేసినప్పుడు నువ్వేం చేయాలిగా? ఇప్పటికైనా కానీ ఏదైతే నువ్వు మహాలక్ష్మి పథకం ఓపెన్ ఈ దసరా నుండి ఈ బతుకమ్మ పండుగ నుండి స్టార్ట్ చేయించేసే ఫ్రీ బస్ అని చెప్పినావు, అది నడుస్తూ ఉంది. ఈ మహిళలకు కూడా ఇస్తా ఉన్నావు కదా, 18 సంవత్సరాలు నిండిన అక్క ఇళ్ళకి ఇస్తా ఉన్నావు కదా. ఆ అక్క ఇళ్ళకి ఇప్పటి నుండే స్టార్ట్ చేయి. పింఛన్ వేస్తా ఉన్నావు, పింఛన్ స్టార్ట్ చేయి. ఎవరైతే భర్తను కోల్పోయిన వాళ్ళకి పింఛన్ ఎక్కువ ఇస్తా ఉన్నావు, వృద్ధాప్య పింఛన్ పెంచుతాను, పెంచి ఇచ్చాయి కదా. ఇవి 500 ఎవరు అడుగుతా ఉన్నా నిన్ను? 500 లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉందంట. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు నగదు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొత్తం ఇస్తే బాగుంటుందనే విషయంలో ఆరా తీస్తుండ్రు. సచివాలయం వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహిళలకు నేరుగా డబ్బు అందించాలా లేక వారి బ్యాంకు అకౌంట్ లో జమ చేయాలనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా చీరలు పంపిణీ చేసేవారు, కానీ అవి కూడా నాణ్యత లేదని మహిళల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపిణీ వెనుక అవినీతి ఉన్నదనే ఆరోపణలు కూడా వినిపించాయి. చీరలు నచ్చకపోవడంతో కొందరు మహిళలు వాటిని కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాలకు తాము లేకుండా చీరల పంపిణీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్న సచివాలయంలో చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సచివాలయంలో చేస్తా ఉన్న ఈ బతుకమ్మ పండగకి 500 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు? ప్లాన్ ఉందా? ఆ ప్లాన్ మరి చేస్తామని చెప్తా ఉన్నారు. ప్లాన్ లేదు, వీళ్ళు అక్కడ ప్లాన్ ఏముండదు. ఏ విధంగా ఒక పథకం తీసుకొస్తారు అంటే అది ఎంతమందికి అందుతుంది, ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఎంత డబ్బులు పోవాలి, మరి మన ఖజానా ఉందా లేదా? ఇప్పుడే వరద బాధితులను ఆదుకునే ఆయన అంటే ఎవడు ఆదుకునేటోళ్ళు లేదు. ఫండ్స్ కూడా బాగానే వచ్చాయి. మొన్న మహేష్ బాబు ఇచ్చారు, ఎన్టీఆర్ ఇచ్చారు, ప్రభాస్ ఇచ్చారు, ఇలా చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇచ్చారు. అందుకు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క రోజు ఏదైతే వేతనం ఉందో అది తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినా కూడా మరి ఆ ఫండ్స్ అందుతున్నాయంటే మరి ఎటు పోతున్నాయో, తప్పిదారి పడుతున్నాయి కూడా. అవి తప్పిదారి కొంతవరకు పడుతూ ఉన్నాయి. మరి చూడాలి మరి ఎంతవరకు అందుతున్నాయో, ఆ ఖమ్మంలో ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయో చూడాలి.
వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, రేషన్, వెల్ఫేర్ స్కీమ్, హెల్త్ ప్రొఫైల్స్ కోసం ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇదే ప్రమాణికం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పైలట్ ప్రాజెక్టు, ఒక పట్టణానికి మరో గ్రామానికి ప్రాంతం ఎంపిక, ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే ప్రత్యేక అధ్యయనం, నివేదిక సమర్పించాలని ఆఫీసర్లకు ఆదేశం. సీఎం నివాసంలో రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా తెలంగాణ మొత్తం ఏదంటే రేషన్ కార్డు, ఇటు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కలిపి ఒకటే డిజిటల్ కార్డు ఇవ్వబోతా ఉన్నారు. ఆ డిజిటల్ కార్డులో ఏ విధంగా అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు అదే, వాళ్ళకి రేషన్ కార్డు అదే, హెల్త్ కి సంబంధించిన ఏమైనా సోషల్ వర్కర్ కి సంబంధించిన ఏమైనా స్కీమ్స్ వచ్చినా కూడా అవి మీకే ఇంప్లిమెంట్ కావడానికి ప్రధానంగా అది గుర్తింపు కార్డుగా డిజిటల్ కార్డు ఉండబోతా ఉంది. దాన్ని కూడా ఏ విధంగా ఇస్తారనేది కూడా మరి వాళ్ళు చర్చిస్తా ఉన్నారు. మరి దాని గురించి కూడా ఒక పట్టణానికి మరొక గ్రామానికి, అంటే ఒక సిటీ ఉందనుకో, సిటీకి ఒక గ్రామాన్ని కూడా టైఅప్ చేసేసి ఇక్కడున్న ప్రాంతానికి అది అంటే ఇప్పుడు ఒక మండలం ఉంటుంది, మనకు మండలానికి ఎన్ని విలేజ్లు ఉంటాయో ఆ విలేజ్ టైఅప్ చేసేసుకొని డిజిటల్ కార్డు ఇచ్చేసి అక్కడ గ్రామీణకు సంబంధించిన ఏదైతే బస్తీ దవాఖాలు కావచ్చు, లేకుంటే మండలంలో ఉన్న దవాఖాలు కావచ్చు, వాటిని మెరుగుపరిచే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉంది. ఇది ఒక మంచి ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు. మరి అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనమైతే చూడబోవాలి. మరి బతుకమ్మ పండుగకైతే ఆడపడుచులకైతే మరి 500 ఇస్తారా, 500 కంటే ఎక్కువ ఇస్తారా అనే ఆలోచనలో ఉన్నారు. నిజంగా వాళ్ళకి ఇయ్యదలుచుకుంటే ఈ 500 కాదు, ఆ చీర కాదు, వాళ్ళకి ఏదైతే మీరు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద మీరు ఏదైతే 2000 ఇస్తా అన్నారో అవి ముందు తీసుకోనండి. వాళ్ళకి ఈ బతుకమ్మ పండుగ నుండి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా బతుకమ్మ కానుకగా ఇలాంటి ఎన్నైనా కొనుక్కుంటారు, చీరలు కానీ వాళ్ళు ఏవైనా కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సినవి కానీ. కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో మహిళలకు సంబంధించి అవి నెరవేర్చాలని కూడా మా టీఆర్టీవీ ద్వారా కోరుకుంటా ఉన్నాం.